నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో ఏ వీధి చూసినా చెత్త కుప్పలతో దర్శనమిస్తున్న చెత్త. డస్ట్ బిన్లతో 2-3 రోజులు గడిచిన చెత్త తీయకపోవడంతో దుర్వాసన వెదజల్లుతున్న చెత్త. జిల్లా తాళరేవు మండలం సుక్కరపాలెం యానాం నల్లం రెసిడెన్షియల్ హైస్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవ సంబరాల్ని ఘనంగా నిర్వహించిన నల్లం రెసిడెన్షియల్ హైస్కూల్. తాళరేవు మండలం పరిధిలోని సుక్కరపాలెం గ్రామంలో 4 లక్షల ఎంపీపీ నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనుల్ని పరిశీలించిన ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్, స్థానిక సర్పంచ్ ట్రిల్లపూడి నాగేశ్వరరావు, ఎంపీటీసీ గుత్తుల శ్రీను, కుటుంబ పార్టీల నాయకులు. కేంద్రపాలిత ప్రాంతమైన యానం ఒకప్పుడు పర్యాటకులకు సుందర యానంగా ఉండే కేంద్రం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చెత్తతో రాజకీయం చోటు చేసుకోవడంతో ఎక్కడ ఏ విధి చూసినా చెత్త కుప్పలతో దర్శనమిస్తూ చాలా అధ్వానంగా తయారైంది. చెత్త కుప్పల దగ్గర డస్ట్ బిన్లలో 2-3 రోజులు గడిచిన చెత్త తీయకపోవడంతో చాలా దుర్వాసన వెదజల్లుతుంది. స్థానికంగా రాజకీయ వివాదం చోటు చేసుకోవడంతో ఎక్కడి చెత్త అక్కడే ఉండిపోయే పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను పరిష్కరించమని చెప్పుకోవడం కాదు, అదే సమస్య ఇతర ప్రాంతాల వారికి ఇబ్బందులు ఉండకుండా చూడాల్సిన బాధ్యత స్థానిక పాలకులపై ఉంటుంది. ఈ సమస్యను అధికారులు పాలకులు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం యానంలో అసలు ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. కనకాలపేటలో ఉన్న డంపింగ్ యార్డ్ వద్ద స్థానికుల ఆందోళనతో మూసివేయడంతో చెత్తను ఎక్కడ వేయాలో తెలియక పారిశుద్ధ్య సిబ్బంది అటు ఇటు తిరుగుతున్నారు. దీనికి తోడు గత 2 రోజులుగా ఉన్న చెత్తను తీయకపోవడంతో రోడ్లన్నీ చెత్తతో నిండిపోయాయి. ట్రాక్టర్లో చెత్తను ఇతర ప్రాంతాల్లోకి డంప్ చేసేందుకు తీసుకెళ్లినా ఎక్కడికక్కడ స్థానికులు తిరగబడుతున్నారు. ఉన్న డంపింగ్ యార్డ్లో వేయకుండా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారంటూ నిలదీస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాలకు వెళ్లిన ట్రాక్టర్లు వెనుదిరుగుతున్నాయి. దీనిపై ఏం చేయాలో తెలియని స్థితిలో మున్సిపల్ శాఖ పరిపాలన యంత్రాంగం అయోమయ స్థితిలో ఉన్నాయి. కొంతమంది ప్రజలు ఇది రాజకీయ కోణంలో చూస్తున్నారు. ఇంకా ఎన్నికలకు ఏడాది ఉండగా ఇప్పుడే వీరు రాజకీయం చేస్తున్నారంటూ వాపోతున్నారు. ప్రజా ఆరోగ్యం గాలికొదిలేసి నాయకులు రాజకీయం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న డంపింగ్ యార్డ్ సమస్యని పరిష్కరించమని చెప్పుకుంటున్నా పాలకులు ఇతర ప్రాంతాల వారికి ఇబ్బంది కలగకుండా చెత్తను ఎక్కడ వేయాలో చెప్పాల్సిన కనీస బాధ్యత వారిపై ఉంటుందన్నారు. ఇప్పటికైనా మీ రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. తాళరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం 216 జాతీయ రహదారిపై గల సాయిబాబా వారి ఆలయంలో మాఘమాస సూర్య నమస్కార పూజలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అప్పల సూర్య కామేశ్వరరావు, అర్చక బ్రహ్మ ఇంద్రగంటి రత్నసాగర్ నేతృత్వంలో సూర్యనారాయణ స్వామి వారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. 4 రోజుల పాటు ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భాగంగా చివరి రోజు పూజలు నిర్వహించి అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించారు.
అలా కూర్చొని చెప్పేయమంటారు ఏమైనా 4 మాటలు. సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. మాఘమాసం సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా ఈ నెల రోజులు కూడా షిరిడీ సాయిబాబా వారి గుళ్ళో యానంలో చక్కగా సూర్య నమస్కారాల పూజా కార్యక్రమం జరిగింది. ఈరోజు మహాపూర్ణాహుతి అన్నదాన కార్యక్రమంతో ఈ కార్యక్రమం పూర్తవుతోంది. గత 7 సంవత్సరాలుగా మేము ఈ యానంలో ఈ సాయిబాబా వారి మందిరంలో సూర్యనారాయణమూర్తి యొక్క పూజ జరిపిస్తున్నాం. భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి. కావున శరీరాన్ని ఆరోగ్యంతో కాపాడుకోవాలంటే సూర్యనారాయణమూర్తి ఒక్కడు మాత్రమే ఆయనకి అనుగ్రహాన్ని కల్పిస్తాడు. డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు కానీ ఐశ్వర్యం మాత్రం సూర్యనారాయణమూర్తే ఇస్తాడు. సర్వదేవతా స్వరూపమైనటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క కార్యక్రమం సూర్య నమస్కారాలు ఈ రోజుతో పూర్తయ్యాయి. మాఘమాసం మొదటి రోజు ప్రారంభించి అమావాస్య తిథి నాడు పూర్ణావతి చేయడం ఇక్కడ ఆనవాయితీ. ఈ రోజుతో ఈ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. కాబట్టి భక్తులందరూ కూడా జరిగేటువంటి ఈ సూర్య నమస్కారాల్లో పాల్గొని ఆ సూర్యనారాయణమూర్తి అనుగ్రహం పొంది ఆ స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకుని ఆయుర ఆరోగ్యాలు పొంది సుఖంగా ఆనందంగా జీవించాలని ధర్మంతో ఉండాలని మా సాయిబాబా గుడి అర్చకులు సూరిబాబు గారి తరపున, అలాగే నా పేరు ఇంద్రగంటి రత్నసాగర శర్మ, అలాగే అర్చకుల యొక్క కుమారుడైనటువంటి వేదం నేర్చుకుంటున్నాడు వేద పండితుడు శ్రీవత్స భాస్కర శర్మ గారు అనుగ్రహం, బ్రాహ్మణ అనుగ్రహం కూడా మీ అందరికీ కలగాలని, ఆ అనుగ్రహంతో సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతో అందరూ కూడా చక్కగా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ శుభం. స్వస్తి. స్థానిక ఎర్ర గార్డెన్స్లోని నల్లం రెసిడెన్షియల్ కాన్సెప్ట్ హైస్కూల్ జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పాఠశాలలో సర్ సివి రామన్ను గుర్తు చేసుకుంటూ ఆయన చేసిన ప్రయోగాలను గుర్తు చేసుకుంటూ పాఠశాలలో విద్యార్థుల చేత జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యా సంస్థల చైర్మన్ నల్లం నాగబాబు, వైస్ చైర్మన్ నల్లం ప్రవీణ్, డాక్టర్ ఆకుల నాగలక్ష్మి హాజరయ్యారు. సైన్స్ డే సందర్భంగా పాఠశాలలో సైన్స్ సబ్జెక్టును బోధించే ఉపాధ్యాయుల్ని దుశ్శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా సైన్స్ టీచర్స్ పిల్లల చేత ఫన్ గేమ్స్ ఆన్ సైన్స్, డ్రాయింగ్ కాంపిటీషన్ ఆన్ సైన్స్, ఇంటర్ క్విజ్ కాంపిటీషన్ ఆన్ సైన్స్ నందు పోటీ పరీక్షలను నిర్వహించి ఈ పోటీలో గెలుపొందిన విద్యార్థులు మొదటి, ద్వితీయ స్థానాలు పొందిన విద్యార్థులకు మెమెంటోస్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఇప్పటికీ మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు పాటించే విధానం, విద్యార్థుల చేత గణితం, సైన్స్ నందు ప్రాజెక్టులు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ నల్లం నాగబాబు, వైస్ చైర్మన్ నల్లం ప్రవీణ, డైరెక్టర్ ఆకుల నాగలక్ష్మిలు పిల్లలను ఉద్దేశించి మాట్లాడారు. భావితరానికి పోటీ పడే విధంగా పిల్లలందరూ కాంపిటీషన్స్లోనే కాకుండా ప్రపంచానికి మన భారతదేశం భవిష్యత్ కాలంలో కొత్త తరానికి మంచి విజ్ఞానం అందించే విధంగా ఉండాలని పిల్లలను ఉత్తేజపరుస్తూ విద్యార్థులందరినీ అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎస్ రవికుమార్, ఇన్ఛార్జ్ బి సాయిరాం, ఉపాధ్యాయులు విద్యార్థులందరూ పాల్గొన్నారు. Children, I request our chairman sir and vice chairman madam, director madam, kindly honor our Nobel laureate, Sir C.V. Raman,
Okay, Garland and విజ్ఞాన అలాగే భౌతిక శాస్త్రవేత్తలుగా పనిచేశారు. మా నాన్నగారు వేసిన పునాది వల్లనే నేను ప్రపంచంలో ప్రఖ్యాతి పొందాను అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. all the instruments that were done by our NRCS students as a science experiment were exhibited by Madam Riser. She is present to all the science department kindly, all the science department please. Science department please. Science department is sorry, reduce the volume. Siren sir, hand over the mic. Came to someone else, please join us for photo. Please sir. Science department, please join us. Madam. Science department, please join. The request chairman sir to doing a magic spell here. Sir is doing an experiment on the wait. And you can give a big round of applause, children. A magic spell will be appear on the button rising board. Well done. The science expo will be the struggle of them will be gone away just because of the little presentations. A teacher is always as a little appreciation. They are fortunate enough that our school is going to under great will. Therefore, the great will of our management also get to know you. It's my privilege to announce that if I ask him, sir is immediately accepting for that, he never say no. Such kind of cooperative person, a man of good heart is Nalla Nagababu sir. Clap for the man. Sir always comes forward to give you the best always. He is a good motivator, educator, and academic coordinator for us. Thank you so much, sir. Thank you so much, madams, for doing the honor to our teachers. Clap yourselves, children, all of you. Clap louder. I request the Vice Chairman, madam, to inaugurate a traditional room with a ribbon cut. Clap. Say good morning. Say first.
morning, children. Stand up, everyone. Say namaste. Nice, nice. That's the best. Hey, grapes, huh? I want grapes. So you want that? How many animals are there here? I'm afraid of them. ముమ్మిడివరం సుప్రసిద్ధ శ్రీ భగవాన్ బాల యోగీశ్వరుల తీర్థ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి బాల యోగీశ్వరుల సమాధుల్ని దర్శించుకున్నారు. సుప్రసిద్ధ శ్రీ భగవాన్ బాల యోగీశ్వరుల తీర్థ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి బాల యోగీశ్వరుల సమాధుల్ని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఆలయం వద్ద కమిటీ నిర్వాహకులు త్రాగునీరు, భోజన సదుపాయం, వసతి, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెంలోని నల్లం రెసిడెన్షియల్ హైస్కూల్లో ఎన్ఆర్హెచ్ఎస్ శుక్రవారం జాతీయ సైన్స్ దినోత్సవ సంబరాల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారి అమలదాస్ వంగయమ్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొని 200కు పైగా సైన్స్ ఎగ్జిబిషన్లు ప్రదర్శించారు. విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసిన కొన్ని ప్రదర్శనలు అందరినీ ఆలోచింపజేశాయి. ఈ సందర్భంగా ఎన్ఆర్హెచ్ఎస్ చైర్మన్ నల్లం నాగబాబు మాట్లాడారు. విద్యార్థులు సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రత్యేక సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులు వారికి గల ఆసక్తితో అబ్బురపరిచే సైన్స్ ప్రాజెక్టులను తయారు చేశారన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ డి సుబ్బారావు, వైస్ ప్రిన్సిపల్ సుమణి, ప్రతినిధులు ఆకుల నాగలక్ష్మి, నల్లం ప్రవీణ, సైన్స్ ఉపాధ్యాయులు ఈశ్వరరావు, సుభాష్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. No change in the activities. It is change in the blue litmus paper. So because it is a acid, red litmus, blue litmus turns into red. In the blue litmus paper, no change. This is copper sulfate.
This is in blue color. When we burn it, of water. The water vapor forms here. The water. When we Sit properly. Can I ask you? Good morning everyone, my name is Musa. I am studying 4th class today. My science expert name is Solar System. This is Sun, this is Mercury, this is Venus, this is Earth, this is Mars, this is Jupiter, this is Saturn, this is Universe, this is Mercury. Thank you. Like me, introduce myself to you. My name is Aditya. I am studying in 4th class. Today, my expo is tables mission. 12 1s 12, 12 2s 24, 12 3s 36, 12 4s 48, 12 5s 60, 12 6 72, 12 7s 84, 12 8s 96, 12 9s 108, 12 10s 120, 12 11s 122, 12 12s 144. Thank you. Good morning everyone, my name is Sridevi. I am studying 10th standard. Today I am explaining about statistics. Statistics have 3 types: mid, mode, mean. Mean is also known as middle of the data. Median is the greatest number of the value. Mode is the most often that occurs in the greatest value. Thank you. Good morning everyone, my name is Ketana. I am from 10th class. Today my exhibit name is probability. Probability formula. Number of possible outcomes by total number of outcomes. For example, in our houses we will play deck of cards. These are called deck of cards. In the deck of cards there are 26 red cards and 26 black cards. In 26 black cards there are A, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, Jack, Queen and King. In black cards A, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, Jack, Queen and King.
సార్ డోర్ క్లోజ్ చేసేది ఫోటో కనిపించట్లేదు. Very nice to see you. Thank you. స్పెషల్ గెస్ట్ రావాలి. గురించి చెప్పు. Part of a circuit with its two radius. Line చేసి చెప్పు. Air pollution, air pollution, noise pollution, water pollution, and dust, land pollution. సార్ First we have to keep hand down. How many you want, so many you get. తెలుగు కదా. Open your mouth. ఓకేనా సార్? ఒక్కసారి చూడండి అందరూ ఫోటో గలీజ్ వెనక్కి పెట్టండి కొద్దిగా. నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఈరోజు మా స్కూల్లో నల్లం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించి నల్లం ఇంగ్లీష్ మీడియం శంకరపాలెం బ్రాంచ్లో పిల్లలందరి చేత ఎగ్జిబిషన్ అన్నీ తయారు చేయించి దాన్ని పేరెంట్స్ అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రాం చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం దీని మీద అవగాహన పెంచాలని చెప్పేసి సైన్స్ పట్ల ఎక్కువ ఆసక్తి కలగాలి పిల్లలకి అని చెప్పేసి దీన్ని ఎంకరేజ్ చేసి పేరెంట్స్ దగ్గర నుంచి టీచర్స్ దగ్గర నుంచి కోఆపరేషన్తో పిల్లలందరూ కూడా మంచి ఎగ్జిబిషన్ని తయారు చేయడానికి అన్ని రకాల ప్రయత్నం చేసాం. దీన్ని మంచిగా అందరికీ తెలియాలని, దీని సైన్స్ యొక్క గొప్పతనం ఏంటి, సైన్స్ మీద ఎలా డిపెండ్ అయి ఉంది, మన ప్రపంచం అంతా సైన్స్లో ఎంత డెవలప్ అవుతుంది, ఇప్పుడు ఇండియా విధంగా మనకున్న ఈ యూత్ పాపులేషన్ వల్ల సైంటిఫిక్గా మనం ఎంత ముందు చేస్తున్నాము, రాబోయే రోజుల్లో ఇంకా దీని నీడ్ ఎంతవరకు ఉందన్నది ప్రతిదీ కూడా ఫిజికల్గా వాళ్ళకి తెలియజేయాలని చెప్పేసి మా ఎడ్యుకేషన్లో కరికులం కానీ దీన్ని ల్యాబ్స్ అన్నీ కూడా మేము లైవ్ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ ఉంటాం. డిజిటల్ ల్యాబ్ కూడా మన దగ్గర ఏర్పాటు చేస్తాం. ప్రతి దాన్ని కూడా లైవ్ ద్వారా పిల్లలకి ఇవ్వాలి. బట్టి క్లాస్లో కూర్చొని బట్టి పట్టడం కాకుండా ప్రతిదాన్ని వాళ్ళకి విజువలైజ్గా, అంటే చూసింది మర్చిపోవడం అన్నది జరగదు కనుక ప్రతిదీ విజువలైజేషన్ చేసి వాళ్ళకి జ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో మా కరికులంలో భాగంగా ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నాం. దీనికి సంబంధించి దీన్ని ప్రత్యేకంగా ఓపెనింగ్ చేయాలనే ఉద్దేశంతో మన మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయినటువంటి మేడం గారిని, మంగాయమ్మ మేడం గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆవిడ చేతుల మీదుగా దీన్ని ఓపెన్ చేసాం. ఓపెన్ చేసింది తర్వాత మన అందరూ కూడా దీన్ని వచ్చి ఎంకరేజ్ చేసి పేరెంట్స్ అందరూ కూడా చూడటం జరిగింది. సైన్స్ పట్ల, సైన్స్తో ఏదైతే మనిషికి ఉన్న అనుబంధం ఉందో దాన్ని రాబోయే రోజుల్లో ఇంకా సైన్స్ ఎంతవరకు డెవలప్ అవుతుందన్న దాని మీద పర్టికులర్ ప్రతి ఒక్కరికి తెలియాలన్న ఉద్దేశంతో ఈవేళ ఈ గ్రాండ్ ఓపెనింగ్ చేయడం జరిగింది. దానికి పిల్లలందరూ కూడా ఎగ్జిబిట్స్ అన్ని బాగా తయారు చేసి పెట్టారు. అందుచేత నా ఉద్దేశం ఏంటంటే దీనికి సంబంధించి ఎప్పుడైనా సరే పిల్లలకి ఏది కావాలన్నా సరే
ఉన్నత భావాలతో వాళ్ళకున్న ఇన్నోవేటివ్ను బయటికి తీసుకురావడం కోసం చేయాలి. ఇందులో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి గవర్నమెంట్ తరపుని సైన్స్ డే జరుగుతూ ఉంటుంది. ఆ సైన్స్ డేలో కనీసం 4-5 కన్నా ఎక్కువ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు. సో పిల్లల్లో వాళ్ళకున్న ఇన్నోవేటివ్ని బయటికి తీసుకురావాలి అంటే ఎలాగా అందరికీ అవకాశం ఇవ్వడానికి వీలు పట్టలేదు. అదే మెయిన్ కారణంగా గత ఎన్నో సంవత్సరాల నుంచి మేము ప్రతి సంవత్సరం కూడా ఈ 28 ఫిబ్రవరి ప్రతి సంవత్సరం నేషనల్ సైన్స్ డే సందర్భంగా సివి రామన్ గారి యొక్క నోబెల్ ప్రైజ్ అవార్డు విజేత యొక్క పురస్కారాన్ని గుర్తుంచుకొని ఆయన పేరుతో కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఇవన్నీ డెవలప్ చేయాలని చెప్పేసి చేసాం. ఈ కార్యక్రమం భాగంగా ఈవేళ జరిగిన దానికి మాకు మా మాట మన్నించి వచ్చిన ఎంఈఓ మేడం గారికి, అలాగే మా మాట మన్నించి వచ్చిన పాత్రికేయులకి, పేరెంట్స్కి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. కాదు, గతంలో జరిగిన రామానుజన్ మ్యాథమెటిక్స్ సంబంధించి కూడా ఇవి ఉంది. మ్యాథ్స్, సైన్స్ రెండు కలిపి ఈరోజే మనం చేస్తూ ఉంటాం. వీళ్ళకి దానికి సంబంధించిన వాటికి ప్రత్యేకంగా కొన్ని ఈవెంట్స్ కండక్ట్ చేస్తాం. క్విజ్ ఇలాంటివి కండక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా అవార్డ్స్, మెమోంటోస్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా పార్టిసిపేట్ చేసిన ప్రతి విద్యార్థికి కూడా సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దగ్గర 200 చిల్లర ఎగ్జిబిట్స్ ప్రజెంట్ చేయడం జరిగింది ఇక్కడ. ఆ భాగంగా ఇవన్నీ కూడా మేము ప్రతి విద్యార్థిని మోటివేట్ చేస్తున్నాం. శ్రీ బాలాజీ కాన్వెంట్లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు. నోబెల్ బహుమతి గ్రహీత సర్ సివి రామన్ జన్మదినాన్ని పురస్కరించుకుని పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ద్వారా విద్యార్థులకు సైన్స్ ఆవశ్యకత గురించి, సైన్స్ పట్ల అవగాహన సైన్స్ ఉపాధ్యాయులచే కల్పించడం జరిగింది. నేటి సమాజంలో భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఎన్నో సాంకేతిక పరమైనటువంటి అనేక మార్పులు జరుగుతున్నాయి. కావున విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తిని మెరుగుపరుచుకోవాలని ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకులు శ్రీ పివిఎస్ శాస్త్రి, శ్రీమతి పి సుజాత, ప్రధానోపాధ్యాయులు శ్రీ పివి రామరాజు, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని విద్యార్థులకు సైన్స్ యొక్క ఆవశ్యకతను వివరించడం జరిగింది. మురుమల నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురుమల శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఈ నెల 26వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు 5 రోజుల ఉత్సవాలు జరుగుతాయి. 3వ రోజు శుక్రవారం అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుంటారు. సాయంత్రం మురుమల వాస్తవులు, అయ్యప్ప భజన బృందం, శ్రీ నటరాజ నృత్యాలయ వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో కాకినాడ బ్రాంచ్ వెంకటేశ్వర హాజరేశ్వారు రామచంద్రపురం చికెన్ వ్యాపారస్తుల సంఘం వారి ఆధ్వర్యంలో రామచంద్రపురంలో భారీ చికెన్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ వైరస్ మీద ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించేందుకు అవగాహన కోసం ఈ వైరస్ రావడంతో చికెన్ తినడానికి భయపడుతున్న ప్రజలకు అవగాహన కోసం ఈ భారీ చికెన్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ చికెన్ మేళాలో గాదంశెట్టి శ్రీధర్, కౌన్సిలర్ అమలదాసు, లోవరాజు, ఉదయ్, జుత్తుక సత్యనారాయణ, బిజిలీ సుబ్బు, శ్రీను, కంపెనీ ట్రేడర్ వంగ కళ్యాణ్, చికెన్ షాప్స్ అసోసియేషన్ వారి సహకారంతో 100 కిలోల చికెన్ పకోడీ, 100 కిలోల చిల్లీ చికెన్, 2000 కోడిగుడ్లు పంపిణీ చేయడం జరిగింది. అరే సబ్బు వెళ్ళరా తిన్నావా వీడియో కేజీ మాత్రం
ఈరోజు చికెన్ ఐటమ్స్ ఫ్రై కానీ చికెన్లో తయారయ్యే ఒక 4-5 స్నాక్స్ ఐటమ్స్, అలాగే బాయిల్డ్ ఎగ్ కూడా చికెన్ వ్యాపారస్తులు, చికెన్ సెంటర్లో ఉండేటువంటి వ్యాపారస్తులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఒక మేళా, చికెన్ మేళా కింద పెట్టి ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే అలాగే వెంకప్ప వారు సపోర్ట్ ఉంది దీనికి. అలాగే ప్రజలందరూ కూడా ఈ చికెన్ తినడానికి భయపడవలసిన పని లేదు. ఇప్పుడు ఎగ్ ఉందనుకోండి, ఎక్కువ బాయిల్ చేయాలి. ఏదైనా బాయిల్ అయింది ఇప్పుడు ఎక్కువగా బాయిల్ చేసి తినాలి తప్ప ఈ చికెన్ వల్ల ఎటువంటి వైరస్ కానీ ఎటువంటి బర్డ్ ఫ్లూ కానీ ఈ మధ్య వచ్చింది అక్కడక్కడ. దాని గురించి భయపడిన అవసరం, ప్రజలైతే భయపడిన అవసరం లేదు. అంచేత ఈ చికెన్ మేళా ఈరోజు కండక్ట్ చేస్తున్నారు. చాలా సంతోషం. ప్రజలందరూ కోనసీమ జిల్లాలో ఇది ఫస్ట్ టైం ఈ మేళా జరుగుతూ ఉంది. ఇక్కడ జరుగుతూ ఉంది. చైర్మన్ గారు, కమిషనర్ గారు కూడా దీనికి పెట్టుకోమని సపోర్ట్ చేసి ఉన్నారు. మేము కూడా ప్రజలందరినీ కూడా చికెన్ తినొచ్చు, బాయిల్డ్ అవ్వాలి బాగా, అంతే తప్ప ఎటువంటి వైరస్కి భయపడవలసిన అవసరం లేదని సందర్భంగా తెలియజేస్తూ ఈ మేళాకి సహకరించి అందరూ కూడా సంతోషంగా హ్యాపీగా చికెన్, ఈ బాయిల్డ్ ఎగ్, చికెన్ చేసినటువంటి స్నాక్స్ అన్నీ కూడా తిని వెళ్ళండి. అందరికి కూడా నమస్కారం. థ్యాంక్ యూ. తాళరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం గ్రామంలో 4 లక్షల ఎంపీపీ నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనుల్ని ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ పరిశీలించారు. తాళరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం గ్రామంలో 4 లక్షల ఎంపీపీ నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనుల్ని ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ పరిశీలించారు. స్థానిక సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు, ఎంపీటీసీ గుత్తుల శ్రీను, కూటమి పార్టీ నాయకులతో కలిసి గ్రామంలో జరుగుతున్న రహదారి నిర్మాణ పనుల్ని వారు పరిశీలించారు. పనుల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం పరిధిలోని ఐపోలవరం మండలం పాత ఇంజవరం పోలీస్ స్టేషన్ సమీపంలో 216 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గ పరిధిలోని ఐపోలవరం మండలం పాత ఇంజవరం పోలీస్ స్టేషన్ సమీపంలో 216 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో 2 యువకులు మృతి చెందారు. మృతులు ముమ్మడివరం కర్రివాణి రేవు పంచాయతీకి చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీ విఘ్నేశ్వర టైలర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో టైలర్స్ డే 30వ వార్షికోత్సవ వేడుకలను బెజవాడ గార్డెన్ అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపం నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. శ్రీ విఘ్నేశ్వర టైలర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో టైలర్స్ డే 30వ వార్షికోత్సవ వేడుకలను బెజవాడ గార్డెన్ అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపం నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్ మునిస్వామి, డిటి జ్యోతి, వెంకటేశ్వరరావు, వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు మాజ్వేటి సత్యభాస్కర్, నల్లా వెంకన్న, ఆల్ ఇండియా టైలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజి వాజీ కుమార్, అశోక్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ పాండిచేరి స్టేట్ టైలర్స్ అసోసియేషన్ సెక్రటరీ షణ్ముగం, ఆకాశపు స్వామి, మాజీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ టైలర్స్ ఫెడరేషన్, కోనసీమ రాష్ట్ర టైలర్స్ ప్రముఖులు డి, కోనసీమ జిల్లా టైలర్స్ సంఘం ప్రెసిడెంట్ జకంశెట్టి స్వామి, టైలర్స్ సంఘం గౌరవ అధ్యక్షులు చింతారామ లింగేశ్వరరావులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి ప్రత్యేక రాష్ట్ర ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మల్లాడి కృష్ణారావు, 2 లక్షల సంఘానికి యానం శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ 2,25,000 ఇవ్వడం జరిగింది. అమెరికా దేశస్తుడు. అమెరికాలో ఆయన చేపట్టినటువంటి దానికి అక్కడ ఈ యొక్క ఇండస్ట్రియల్ రెవల్యూషన్ దానికి గుర్తింపు రాకపోతే ఆయన ఇంగ్లాండ్ వచ్చి దీనికి పేటెంట్ తీసుకుని ఈ మిషన్ కనిపెట్టి ఆ మిషన్ ద్వారా ఆ బట్టలకి సూది మొత్తం పూర్తిగా దించకుండా కేవలం సగం మాత్రమే దించి దానికి ఒక కన్ను రూపం లాంటిది శ్రీ యు రాజశేఖర్ గారిని కూడా వేదిక కోరుతున్నాం. డిప్యూటీ తహసీల్దార్ శ్రీ జ్యోతి వెంకటేశ్వర గారు, వారి శ్రీ ముమ్మడి శంకర్ గారిని కూడా సభ్యులకు వేదిక రావాలని ఆహ్వానిస్తున్నారు. And also we cordially extend our warm invitation all
అదేవిధంగా యానంద్య టైలర్స్ అసోసియేషన్ ఎక్స్ చీఫ్ ప్రమోటర్ గారు అయినటువంటి శ్రీ వెన్ను లింబాద్రి గారిని కూడా సవినీయంగా ఆల్ ఇండియా టైలర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినటువంటి శ్రీ రవితేజ్ గారు వరంగల్ రైట్ కోరుతున్నాం. డిప్యూటీ తహసీల్దార్ శ్రీ జ్యోతి వెంకటేశ్వర గారు. Of developments like a singer in USA and in India we got in the name of Usha. Thereafter it has made developments a lot in India and Germany and all over the world. కమిటీ సభ్యులందరూ కూడా ముందుండాలని కోరుతున్నాం. ఓకే సార్ ఓకే సార్ అదేవిధంగా ₹10,000 టైలర్స్ అసోసియేషన్కి యానం శాసనసభ్యులు శ్రీ గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారు పంపిణీ ఆర్య గారి చేతుల మీదుగా అసోసియేషన్ సభ్యులకు అందజేయడం జరుగుతుంది. 5 కుట్టు మిషన్లు కూడా టైలర్స్ అసోసియేషన్కి అందజేయడం జరుగుతుంది. అవి we are celebrating 30th anniversary of Yanam Tailoring Association. Vigneshwara Tailoring Association of Yanam. This is the biggest association in Yanam, one of the biggest cooperative organization. Only some 200 members, I think 200 members. Today, in a particular event, we have the members from not only from this Yanam, but also from Pondicherry, Mahi, Karaikal, Tamil Nadu, Andhra Pradesh, Telangana. So this is all India level. This is an all India level event function, and we are celebrating in a grand manner. And I am proud and I am very happy to be here as a part of this celebration. And I great things which are that donation of land and donation of some 2 lakhs rupees and 25,000 rupees for that one tailor. Earlier this is a tailor that he deprived from the tailoring because of this illness. So he lost his livelihood, and in order to compensate his livelihood, they generously giving some amount for the day-to-day activities. It's a very good event being done by the association, and they have given away some tailoring machine also, sewing machine for the benefit of budding tailors who are from PPL or down-to-earth family. My wife and my sister-in-law used to tailoring. They are in my own house. I have some 2 tailoring machines. So we have a good relation with the tailors.
And I appreciate the trader association leaders and other people, Mr. Bhaskar Rao sir, for lending all sort of assistance for the trader association. He promised in front of all, and he assured that he has extended all sort of assistance. My friend is from Mahi. He also came down to Yanam, from Mahi to Yanam, and part of this event. I'm very happy. When I was a RA in Mahi, he used to know me, and here we have that back memory from this function. డిప్యూటీ కలెక్టర్ గారు వెళ్ళిపోతున్నారు మరికొద్ది సేపట్లో. అందుకనే ఆయన ప్రసంగాన్ని ముందుగా తీసుకురావడం జరిగింది. మేడం మేడం ఎలా మేడం మేడం ఓకే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో ఏ వీధి చూసినా చెత్త కుప్పలతో దర్శనమిస్తున్న చెత్త. డస్ట్బిన్లతో 2-3 రోజులు గడిచిన చెత్త తీయకపోవడంతో దుర్వాసన వెదజల్లుతున్న చెత్త. జిల్లా తాళరేవు మండలం సుక్కరపాలెం యానాం నల్లం రెసిడెన్షియల్ హైస్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవ సంబరాల్ని ఘనంగా నిర్వహించిన నల్లం రెసిడెన్షియల్ హైస్కూల్. తాళరేవు మండలం పరిధిలోని సుక్కరపాలెం గ్రామంలో 4 లక్షల ఎంపీపీ నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనుల్ని పరిశీలించిన ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్, స్థానిక సర్పంచ్ ట్రిల్లపూడి నాగేశ్వరరావు, ఎంపీటీసీ గుత్తుల శ్రీను, కుటుంబ పార్టీల నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.